ఈ క్వశ్చన్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలి నేర్పిస్తాను. నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. ఇది స్పెషల్ కేస్ అన్నమాట. 9 లో స్పెషల్ కేస్. అదేంటో చూడండి. ఒక అంకెలో ఉన్న నెంబర్ ఆఫ్ డిజిట్స్ అలానే పక్కన మనకి నెంబర్ ఆఫ్ నైన్స్ సమానంగా ఉండాలి. సమానంగా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు ఇది చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఒక సంఖ్యలోని అంకెల సంఖ్య 9ల సంఖ్యకి సమానంగా ఉన్నప్పుడు, ఇక్కడ అన్ని కూడా సమానంగా ఉన్నాయి కదా, అంకెల సంఖ్య 9ల సంఖ్య సమానంగా ఉందిగా. ఇప్పుడు ఏం చేయాలి గమనించండి. 74 కాబట్టి ఒకటి తీసేయాలి. 74 నుంచి ఒకటి తీస్తే ఎంత అంటే 73. మన నెక్స్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, 2 డిజిట్స్ వస్తే ఇంకా మనకి 2 డిజిట్స్ కావాలి. 3 వస్తే 3 కావాలి, 2 వస్తే 2 కావాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే గమనించండి. నేను ఆల్రెడీ చెప్పాను మనకి డిఫరెన్స్ తీసుకోవాలి. 7 కి 9 కి డిఫరెన్స్ ఎంత, 7 కి 9 డిఫరెన్స్ ఎంత అంటే 2. మీరు ఇక్కడ ఉన్న నెంబర్ కి 9 కి మధ్యలో డిఫరెన్స్ వ్యత్యాసం తీసుకోవాలి. ఇక్కడ 7 ఉంది, 7 కి 9 కి డిఫరెన్స్ ఎంత 2. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 కి 9 కి డిఫరెన్స్ ఎంత, 3 కి 9 డిఫరెన్స్ ఎంత అంటే 6. సో ఆన్సర్ ఎంత అంటే 7326. అయిపోయింది అంతే. నెక్స్ట్ ఇది కూడా చూడండి. 57 కదా, 57 కాబట్టి 1 తీసేయండి. 1 తీసేస్తే ఎంత అంటే 56. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి నాకు ఇంకా 2 డిజిట్స్ కావాలి. 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి నాకు ఇంకా 2 డిజిట్స్ కావాలి. అవునా కదా? ఇప్పుడు 5 9 డిఫరెన్స్ ఎంత, 5 కి 9 డిఫరెన్స్ ఎంత అంటే 4. 6 కి 9 కి డిఫరెన్స్ ఎంత, 6 కి 9 డిఫరెన్స్ ఎంత అంటే 3. సో ఆన్సర్ ఎంత అంటే 5643. అర్థమైందా? నెక్స్ట్ చూడండి 917. గమనించండి, ఇక్కడ ఈ సంఖ్యలో 3 అంకెలు ఉన్నాయి. అవునా కదా? ఇక్కడ 3 9లు ఉన్నాయి, సమానంగా ఉన్నాయి కదా. అవునా కదా? సంఖ్యలో అంకెలు సంఖ్య 9లు సమానంగా ఉన్నాయి. 3 అంకెలు ఉన్నాయి, 3 9లు ఉన్నాయి. అవునా కదా? సరిపోయింది కదా. ఇక ఒకటి తీసేయండి. ఒకటి తీసేస్తే ఎంత అంటే 916. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు 3 కావాలి. 3 ఉంటే 3 కావాలి, 2 ఉంటే 2 కావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి 9 గమనించాలి. 9 కంటే ఎంత తక్కువ, 9 కంటే 0 తక్కువ కాబట్టి 0. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది 1 9 కంటే ఎంత తక్కువ, 1 9 కంటే ఎంత తక్కువ అంటే 8. అవునా కదా? 6 9 కంటే ఎంత తక్కువ, 6 9 కంటే ఎంత తక్కువ అంటే 3. సో ఆన్సర్ ఎంత అంటే 916083. ఇలాంటి ఇంకో క్వశ్చన్ కనిపిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ వెంటనే కమెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.